బద్ధ పింఛావతంసం. ఆ తరువాత ఆ కొప్పులో కట్టబడి ఉన్నటువంటి చక్కని నెమలి ఈక కలిగినటువంటి వాడు. ఇది ఈయనకి మాత్రమే. మనం అంటుంటాం చూడండి, సిగ్నేచర్ మూమెంట్స్ అని చెప్పి, సిగ్నేచర్ స్టైల్ అన్నమాట. ఇక మిగిలినటువంటి దేవతలు ఎవ్వరికీ కూడా ఉండదు, ఒక్క కృష్ణుడికి మాత్రమే ఉంటుంది. అలాంటి ఒక బద్ధ పింఛావతంసం చపల చపల నేత్రం. ఇక కళ్ళు చూస్తామా, ఎలాంటి కళ్ళయ్యా అంటే ఎక్కడా కూడా స్థిరంగా ఉండకుండా ఇటు అటు అటు ఇటు చూస్తూ ఉండేటువంటి కళ్ళు. అందరినీ చూసేస్తూ ఉంటాడు, అందరికీ ఓ చిరునవ్వు ఇచ్చేస్తూ ఉంటాడు. అలా అందరినీ తన వైపుకి ఆకట్టుకునేటువంటి వాడు అతను. చారు బింబాధరోష్టం అన్నాడు. చాలా అందమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడు ఇతను. మధుర మృదులహాసం. చూడండి, మళ్ళీ ఒక్కసారి పైనుంచి ఆ ముఖబింబాన్ని ఒక్కసారి కంటి ముందు మనం కనుక గుర్తుకు తెచ్చుకున్నాము అంటే, పైనేమో బాగా ఒత్తుగా ఉన్నటువంటి జుట్టు, ఆ జుట్టులోనేమో మెరుస్తున్నటువంటి ఒక చక్కటి నెమలి పింఛం, తరువాత కండ్లు చాలా చంచలమైనటువంటి కండ్లు, ఆ తర్వాత కొద్దిగా కిందకి వస్తే చక్కగా తీర్చిదిద్దినట్టు దొండపండు లాంటి పెదాలు ఆయనవి. ఆ తరువాత ఆ పెదాల మీద ఒక చక్కని చిరు మందహాసం. వీటన్నిటితో పాటు మందరోదారలీలం, ఒక అద్భుతమైనటువంటి ఒక వయ్యారం కలిగినటువంటి వాడు ఈయన. దేనిలో ఉందండి వయ్యారము? ఆయన నవ్వులో వయ్యారం ఉందా, పెదాల్లో వయ్యారం ఉందా, కళ్ళల్లో ఉందా, పైన ఉన్నటువంటి నెమలి పింఛంలో ఉందా, ఆ పింఛం దాల్చినటువంటి సిగలో ఉందా? ఎక్కడ ఉంది ఏమో, ఎవరికి తెలుసు, మొత్తానికి ఉంది. అలాగా అన్నిటిలో కూడాను గొప్ప సౌందర్యాన్ని దాచిపెట్టుకొని ఉన్నటువంటి వాడు మందరోదారలీలం. అలాంటి ఆ మురారేహి వేషం, ఆ మురారి అయినటువంటి ఆ కృష్ణుని యొక్క ముగ్ధ మనోహరమైనటువంటి వేషం, ముగ్ధవేషం అంటే మన మనస్సుని ఇలా చూడగానే అలా ఆకట్టుకునేటువంటి రూపాన్ని మే నయనం మృగయతి. నా కన్ను దానికోసం వెతుకుతోంది. ఆ అందం ఎలాగ నేను సొంతం చేసుకోవాలి, నాకు దగ్గరైపోవాలి ఆ అందం అని చెప్పి నేను తాపత్రయపడుతున్నాను అని చెప్పి కోరుకుంటుంది. అందరం కూడా ఆ అందాన్ని అంత చక్కగానే ఆస్వాదించాలి అని చెప్పి అభిలషిస్తూ రేపు మరొక చక్కని శ్లోకం ద్వారా కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.